అందరూ కూడా మాట్లాడాలి పక్కా సార్ పక్కా ఉంది ఇప్పుడు పెరుమండ నడిపి గంగారం బొండ చిన్న మిమ్మల్ని ఎందుకు నొప్పుతున్నామే చెప్తున్నాం వాళ్ళకి ఈ రెండిట్లో ఉన్నదా ఆర్ఎస్ఆర్ ఎక్కువ దీన్ని ఉన్నది ఏంటి వీళ్ళ దాంట్లో ఉన్నదా ఆర్ఎస్ఆర్ ఎక్కువ ఎంత ఉండాలి మొత్తం 6 ఎకరాలు 20 గుంటలు చెప్పు 208లో ఎంత ఉండాలి 208లో 4 ఎకరాలు 8 గుంటలు ఉంటుంది. రెండు వందల 6 ఎకరాల 8 గుంటలు 209లో 3 ఎకరాల 20 గుంటలు. ఇప్పుడు మనకు 208లో మన 6 ఎకరాల 8 గుంటలకు ఎవరెవరికి ఉన్నది చెప్పు. 208లో వీళ్ళకి 2 ఎకరాలు ఉన్నాయి, ఇక్కడ 2 ఎకరాలు ఉన్నాయి, 4 ఎకరాలు పోయింది. ఇంకా 2 ఎకరాల 8 గుంటలు ఇది కరెక్టా? బోన్ల చిన్న బోన్ల చిన్న వచ్చింది 2 ఎకరాలు ఉన్నది. నడుపు ముత్యం సీతారాం ఇది వేరే నెంబర్ 209 అది ముత్యం సీతారాం 209 సార్. అది 209 208లో బై వన్ బోన్ల చిన్న ఉంటుంది, పెరుమాళ్ళ నడిపి గంగారం ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు ఒకటి అంటే నేను ఇప్పుడు వాళ్ళ వెర్షన్ కూడా విన్నాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒకటి 2014లో ఒక ఒప్పందం అయింది, ఇది కాగితాలు వాళ్ళు ఇచ్చారు. మరి ఇది ఆల్రెడీ ఒకసారి అయిపోయినాక మళ్ళీ అయిపోలేదు సార్. నేను చెప్తాను సార్ దీనికి మొత్తం నేనున్నా. ఈ గుడి కట్టడానికి కారణం నేనే, ఈ చెట్లు పెట్టడానికి కారణం నేనే. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఖాళీ పశువులు అంటాయి. ఇప్పటిదాకా ఈ గోధుమ పక్క ల్యాండ్లో ఉన్నాయి, 18 ఏళ్ళు 20 ఏళ్ళు అందులో ఉన్నాయి. అంతకుముందు 10 ఏళ్ళు వేరే దగ్గర ఉన్నాయి, అంతకుముందు ఒక 10 ఏళ్ళు ఇంకొక దగ్గర ఉన్నాయి. వాళ్ళు అవిస్తృతంగా అసైన్మెంట్ ల్యాండ్లే మొత్తం. వాళ్ళు లేగొట్టిన కవనాలు పట్టాలు చేసుకుంటామని వాళ్ళు లేగొట్టిన కవనాలు లేపుకొచ్చారు. లాస్ట్కు మా పక్క పొంటి బిట్లు ఉండే సార్, వీళ్ళు లేగొడితే మా దాంట్లో తీసుకొచ్చి పెట్టారు. అయితే వాళ్ళు ఏమనంటే పశువులు అందరి పశువులే కదా, పంటని కాల్పేస్తున్నాయి కదా అంటే సరేనా సార్ నేను సరే అని అప్పుడు కూడా ఎంఆర్ఓ సారు ఎస్ఐ గారు వచ్చి దర్పల్లి ఉండే మాకు మండల్. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, నువ్వు పాస్బుక్లు ఇవ్వకు, పట్టాలు వాళ్ళకి ఏం చేయకు, భూమి మీ పేరు మీద ఉంటుంది, 12 రోజులు ఉంటాయి, మీరు డెవలప్ చేసుకున్నాడు మీ భూమి మీకు అయితే పోతుంది, నువ్వేం టెన్షన్ తీసుకోకని చెప్పి నాకు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అది ఇదంతా వీళ్ళు మళ్ళీ రాసుకున్నారు సార్. మేము ఇక్కడ రాసుకున్న వైట్ పేపర్ మీద ఆ రోజు బోన్ల చిన్న సన్న వాళ్ళు పెట్టలేదు సార్ సంతకాలు, చనిపోయారు సార్. ఇది పెరుమాళ ఇది వాస్తవంగా జరిగిన సంఘటన సార్. ఇప్పుడు ఈ సంఖ్య వెంకటేశ్వరరావు ఉన్నాడా? ఉన్నాడు మాండవ సరే టీచర్ ఆయన లోలమే, ఆయనతో రాయించుకున్న లెటర్ ఇది. ఈడ జరిగిన మ్యాటర్ వేరు, ఈ లెటర్ ఏడ మన గ్రామ పంచాయతీ కాడ రాపించుకున్నారు వీళ్ళు. ప్రభాకర్ అది కర్ణం సెక్రటరీ ఉండే, అప్పుడు సెక్రటరీ ఉండే. సాక్షులు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా విచారిస్తే మరి తెలుస్తుంది యాక్చువల్గా ఒరిజినల్ సంతకమా లేకపోతే పెద్ద మనుషులు సార్, పెద్ద మనుషులు వేడేసి వాళ్ళు అంటే ప్లాన్ తోని దానికోసం పనులు ఉంటాయని. నేను ఒక సర్పంచ్ ఉన్నా 2001లో సార్. సర్పంచ్ ఉన్నప్పుడు ఏదో ధర్మంగా 4 రోజులు ఉంటాయి అన్నట్టు దానికోసం 4 పండని చెప్పినా సార్. ఒప్పంద పత్రం తేదీ 11/6/2014 తెలంగాణ
లోలం గ్రామ కమిటీ పెద్దలకు, గ్రామం లోలం మండలం దర్పాధికారులకు, మూల చిన్నన్న కన్నా పిందన్న, పెరుమన్ల నడిపి గంగారాం కన్నా గంగారాం మరియు ఒంటెం సీతారాం కన్నా నర్సయ్య, గ్రామం లోలం మండలం దర్పాధికారులు రాయించిన ఒప్పంద పత్రం ఏమనగా 207, 208, 209 సర్వే నెంబర్ల మొత్తం 6 ఎకరాల 20 గుంటల భూమి నుంచి మాకు ఎకరం 15 గుంటలు సర్వే నెంబర్ 209 నుండి సర్వేని ప్రతిమ 5 ఎకరాల 5 గుంటల భూమి గ్రామ కమిటీకి పశువుల నిమిత్తంగా మా ఇష్టపూర్వకంగా 4 ఉభయుల సమక్షం నుండి ఇవ్వనైనది. దీనిపై మాకు కానీ మా కులస్తులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. దస్తూరి వెంకటేశ్వరరావు 11/6/14. ఇప్పుడు ప్రభాకర్ రావు పెట్టింది. మరి సాక్షులు వచ్చేసి మీరు అబద్ధం అన్నప్పుడు సాక్షులు అయితే ఉంటారు కదా మరి. ప్రైవేట్ బళ్ళకు గుర్రకు ఇస్తారా సార్? మీరు భూములు ఇస్తారా? రెవెన్యూ వాళ్ళు ఇస్తారా ప్రైవేట్ బళ్ళకు గుర్రకు? నేను ఆ క్వశ్చన్ ఇస్తే ఇప్పుడు మీరు కూడా తప్పే మరి. తప్పు కాదు, నేను ఆన్సర్ చెప్తాను. మరి ఇది మేరే నర్సయ్య భూమి, నీకు కూడా పట్టా చేయడం అప్పుడు సార్ మేము కొంటే చేయలేదు. అది అదే చెప్పేది. చెప్తాను. ఆయన నన్ను రూల్ పొజిషన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం నువ్వు పేదోడైతే మాత్రమే అనుభవించాలి. నువ్వు నీ అన్న కొడుకులు దత్తత తీసుకున్నా కూడా తెల్ల కాగితం మీద దత్తత తెలియదు. ఓన్లీ రిజిస్ట్రేషన్ దత్తత మీద తీసుకునే తెలియదు. ఆయన రూల్ అడిగిన వాటి నేను అదే మాట్లాడుతున్నాను సార్. అంతే నేను కూడా ఇది వేరే పేపర్ ఏర్పడతలేదు, కొత్త పేపర్ ఏర్పడతలేదు, కొత్త తీసుకొని పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు. ఏం చేయమంటావు? దేవుడికి మన దేవుడు మన ఇంటికి కాదు. మాట్లాడారు సరే చెప్పు. మా నాన్న ఎడ్యుకేషన్ సైన్ చేస్తాడు, మా అమ్మ కూడా సైన్ చేస్తాడు. కానీ ఇక్కడ తమ్ముడు మా బ్రదర్ ప్రూఫ్ కోసం మా అమ్మ నాన్నని కూడా తీసుకొస్తాను. ఇప్పుడు 2014 కూడా ఇక్కడ పంచాయతీ అయినప్పుడు నేను కూడా ఉన్నా. నేను ఉన్న ముగ్గుట్లో పంచాయతీలో ఉన్నారు కదా. ఏం జరిగింది చెప్పాలి. నేను చెప్పినా సార్, ఇప్పుడు నీకు లీగల్ వాళ్ళు రాసుకున్నారు, నన్ను సంతకం పెట్టుకున్నారు. మా డాడీకి నన్ను పెట్టక సంతకము, నేను కూడా పెట్టా, మేమిద్దరం అన్నదంలో మా సంతకాలు అయితే కావాలి. నేను సైన్ చేస్తా సార్, నేను సైన్ చేస్తాను. ఇది ఒకటే తేడా ఉంది. ఈ హ్యాండ్ రైటింగ్ మొత్తం ఒకటే, ఒక్కలో పెడతారు, మన దస్కత్తులు పెడతారు. మిమ్మల్ని మిస్గాడి చేసి మమ్మల్ని మిస్గాడి చేసి భూమి లాక్కుందామని ప్రయత్నం. అవన్నీ దొంగ సంతకాలు. మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక 2 నిమిషాలు వాస్తవంగా ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేసి ఎంబడే ఆన్సర్ చెప్తున్నా. చట్టం అంటే అందరికి ఒకటే, సిద్ధంగా నాకు కాదు, చట్టం అంటే చట్టమే, రూల్ అంటే రూలే. ఒక 2 నిమిషాలు టైం ఇస్తారు సార్. ఇప్పుడు ఇది ఎవిడెన్స్ ముందర తీసుకొస్తారు. ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే ఇదంతా వీళ్ళది, ఈ భూమి వాళ్ళది, వీళ్ళది, మాకు ఇచ్చిరు, ఆగి ఇచ్చిరు, ఇది ఇచ్చిరు అన్నారు. వాళ్ళు ఊళ్ళో ఈడీసోలు ఎన్ని అకృత్యాలు చేయాలి అన్ని అకృత్యాలు చేసిరు, తొగ తీసేసిరు, ఊళ్ళో కంపేసిరు, మా కుల పెద్ద మనిషి ఇంటి ముందర గాలు పోసిరు. అవన్నీ లోపల వాళ్ళు ఇల్లీగల్గా చేసిన తర్వాత ఇవన్నీ సృష్టించుకొని వచ్చారు సార్. ఇవి కూడా పేకే. మరి మొదల నుంచి ఇవన్నీ ఉన్నాయి సార్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ ఇట్లా చేస్తే కరెక్టా సార్?
కుటుంబాలు ఉంటాయి సార్. దయచేసి మీద నేను రిక్వెస్ట్ చేస్తున్నా, క్వశ్చన్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మేము ఇవన్నీ ఏంటి సార్, మా దగ్గర ఇంత ఎవిడెన్స్ ఉన్నది, మీరు ఇచ్చిన పాస్బుక్లు ఉన్నాయి, ఇది ఒక పేపర్ మీద ఇంత రాదంతం చేస్తారు. అదంతా ప్లీజ్ సార్ ఒక్క నిమిషం వినండి. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారంటే లాస్ట్ కస్తే ఆ భూమి మీరు ఏ రకంగా చేసినా మేము ఒప్పందం అంటున్నారు సార్. ఫస్ట్ మమ్మల్ని ఎంత పీడించాలో అంత పీడించిన తర్వాత వాళ్ళతో కాకపోతే వీడిసి సైడ్ అయ్యి ఇదంతా మళ్ళీ వీళ్ళంతా డ్రామా చేస్తారు. ఇప్పటి వరకు కూడా సార్ ఈ రోజు వరకు కూడా వాళ్ళందరూ దండుగులు కట్టుకొని వచ్చారు సార్. అన్ని ఫేక్ అది అన్ని అవన్నీ కొత్త పేపర్ సార్ వీళ్ళేమో వాళ్ళేమో ప్రూఫ్ తీసుకొచ్చారు, వీళ్ళేమో ఫేక్ అంటున్నారు. ఓకేనా, రెండు వర్గాల మధ్య నడుస్తున్నది నెల 15 రోజుల నుంచి చాలా ఘర్షణ వాతావరణం నడుస్తుంది. ఏ చట్టం రాలే వీళ్ళ దగ్గరికి ఇప్పటికీ ఎవరు కాపాడలేదు. వాళ్ళు ఎవరికి వాళ్ళే తిరుగుతున్నారు సార్. ఇప్పుడు మీరు శాస్త్రులను విచారిస్తామంటున్నారు, లేదంటే ఈ ఇల్లీగల్ పేపర్ పట్టుకొని మీరు చేస్తారా, లేకుంటే మీరు ఇచ్చిన ఆర్డీఓ గారు సైన్ పెట్టిన పాస్బుక్ మీద చేస్తారు కదా? నీకు దాని గురించి ఆన్సర్ ఇక్కడ ఇది చట్టం గురించి చెప్తున్నా, మా ఆర్డీఓ గారు తహసీల్దార్ గురించి చెప్పడం. చట్టం ప్రకారం ఏంటంటే నువ్వు ఒక పేదోడు అయితే గవర్నమెంట్ నీకు ఇస్తే నీ తదనంతరము నీ పిల్లలు మాత్రమే అనుభవించాలి. నీ పిల్లలు అంటే నీ కూతురు, నీ భార్య, లేదా ఫ్యామిలీ అనుభవించాలి. సపోజ్ నీకు పిల్లలు లేకపోతే నీ అన్న కొడుకు నువ్వు సాగుతుంటే తెల్ల కాగితం మీద రాసి దత్తత ఊళ్ళో దత్తత తీసుకున్నా అది చెల్లెదు, నిజం కాదు, రిజిస్ట్రేషన్ కావాలి. ఇక ఇక్కడ పాస్బుక్లు ఇచ్చిందంటే ఆ ఎంఆర్ఓ తప్పు చేసింది, అందరి ముందు చెప్తారు. ఆ రిపోర్ట్ నేను చెప్పాను, చట్టం ప్రకారం అప్పుడు ఎంఆర్ఓ తప్పు చేశారు. దానికి నేను ఇప్పుడు కలెక్టర్ లెటర్ పెడతాను. అది చట్టం ప్రకారం అది తప్పు. కాబట్టి నేను అనేది చట్టం డిఫరెంట్ ఉంది, నేను అనేది చట్టం అనేది డిఫరెంట్ చెప్తుంది. ఇక్కడ తప్పు జరిగింది. మీరేమంటున్నారంటే పాస్బుక్ ఇచ్చిండ్రు అంతా రైట్ వస్తుందంటే మా ప్రకారం రాదు. అయితే నేను ఇంకోటి ఇది కూడా చెప్తాను, ఇక్కడ ఇదొక్కటే కాకు, ఇప్పుడు ఎంఆర్ఓ దీనికి తప్పు చేసిందంటే ఇంకా చుట్టుపక్కల 230లో కూడా ఉన్నాయి గవర్నమెంట్ భూములు అసైన్మెంట్ ఇచ్చారు, దానికి కూడా ఇట్లాంటి మిస్టేక్ చేసి ఉంటాడు. చేసిండు అందరూ ఇప్పుడు ఉన్నారు సార్. అదే చెప్తాను, నేను అదే చెప్తాను. అక్కడ కూడా తప్పు జరిగింది అంటే మొత్తం ఊరు మొత్తం తప్పు జరిగింది. అది రాసి కలెక్టర్ గారు చెప్తాం, కలెక్టర్ గారు ఏం డిసిషన్ తీసుకుంటారు. చట్టం ప్రకారం అయితే ఇదంతా తప్పు. అదే సార్, ఇప్పుడు మరి ఒక వర్గం నుంచి అయితే ఇదే అంటున్నారు, వాళ్ళకు లావాని పట్టా ఎట్లా ఇస్తారు, గుంజుకోవాలి, గవర్నమెంట్ ఉంచాలి అంటున్నారు. ఒకవేళ ఊళ్ళో ఎన్ని పట్టాలు ఉన్నాయి అట్లాంటి నీకన్నా ముందు నేనే చెప్పాను, గుంజుకుంటే ఇది ఒకటే గుంజుకోవచ్చు, అందరికి మనం తప్పు చేసామా ఒప్పు చేసామా వాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ గారు తప్పు చేసిర్రు అంటే ఒక అఫీషియల్ గా మీరు ఒక ఆఫీసర్ ఎంఆర్ఓ గారు అయినా మీరైనా ఒక తప్పు అయింది అని చెప్పేసి ఇప్పుడు మమ్మల్ని ఇంతమంది ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది కాదు, నేను చెప్పేది తప్పు జరిగింది, ఊరు మొత్తంలో తప్పు జరిగింది, 230లో కూడా తప్పు జరిగింది, ఇక్కడ కూడా తప్పు జరిగింది. దీని మీద అప్పుడు ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకుంటుందా, ఏం తీసుకుంటుంది కలెక్టర్ గారికి రాస్తాను. వాస్తవ పరిస్థితే నేను చెప్పుకోవడానికి వచ్చింది. మీరేంటంటే పరిష్కరిస్తారా కాదు, పరిష్కారం లేదు నాకు. పేపర్ బట్టి వాళ్ళకేం క్వశ్చన్ చేస్తాను, నువ్వు వచ్చిను అప్పుడు వాళ్ళు కూడా ఏదో నీ సపోర్ట్ నీ టైప్ మాట్లాడుతాను. నా క్వశ్చనే అది, వాళ్ళ తప్పు ఏమున్నది వాళ్ళకి తెలియజెప్పాలి, నీ తప్పు ఏమున్నదో నీకు తెలియదు. ఆఫీసర్ గా నాకు ఎవరితో సంబంధం లేదు. ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్ తప్పు జరిగింది. మీరు రూల్ చెప్పారు, ఓకే. ఒకవేళ ఇప్పుడు నాకు లావన్ పట్టా ఎప్పుడో కొనుక్కున్నా, ఎన్ని సంవత్సరాల తర్వాత నేను అమ్ముకోవచ్చా?
మొత్తం ఇన్ని సంవత్సరాలు జీవో అదే 1958 జూలై 25 కంటే ముందు లాభం పట్టా అయితే నీకు పట్టా రైట్స్ వస్తాయి, దాన్ని అమ్ముకోవచ్చు. సొంత పట్టా 1958 జూలై 25 కంటే ముందు నీకు ఇట్లా అసైన్మెంట్ పట్టా వస్తే, మేర నర్సయ్య అయితే 1958 జూలై 25 ముందు పట్టా వస్తే ఆయన అమ్ముకోవచ్చు ఎవరికైనా. అదే పట్టానే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇక దాని తర్వాత కొన్నోళ్లకు ఇప్పుడు అట్లాంటివి నా దగ్గర మన 10 మండలాల్లో 6,500 అప్లికేషన్స్ మొన్న వచ్చింది. ఇట్లాంటివి గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని వీళ్ళు పేదోళ్ళ దగ్గర నుంచి పేదోళ్ళు కొన్నారు ఇయ్యమని ఏదైనా చట్టం తీసుకొస్తే అప్పుడు మేమే ఇస్తాం. అన్న వీళ్ళకి కూడా అప్పుడు ఇచ్చేస్తాం దాని పాస్బుక్. మేర నర్సరీ అమ్మిండు, మేము కొంటిమి, మేము కూడా గరీబులం అనే కొంటిమి లేక ఆయన టెంపుల్ కోసం సార్ అలా 50-60 కుటుంబాలు ఇప్పుడు చేసిన మీరే తప్పని నిర్ధారించారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు తప్పని అమ్మినోంది తప్పుకున్నాడు. అమ్మినోడు మరి అందుకోసమే మాకు అట్లా ఉంటుందని తెలియదు కదా సార్. మరి తెలిసిన ఎంఆర్ఓ కూడా కొన్నారు కానీ పాస్బుక్ కాదని చెప్పేసి వీళ్ళు ఏమంటారు, సార్ మా భూమి మాకు పాస్బుక్ ఉంది ప్రొటెక్షన్ ఇవ్వండి అంటారు. సపోజ్ నేను ప్రొటెక్షన్ ఇస్తే రేపు కోర్టుకు పోతే నీకేం అధికారం ఉంది ఆర్డీఓగా ఎంఆర్ఓగా? అది దాంట్లో పిఓటి వైలేషన్ ఉంది అని మమ్మల్ని సస్పెండ్ చేయాలి. ఇందులో ఎంఆర్ఓకు ఆర్డీఓలకు అప్పుడు ఎంఆర్ఓ తప్పు చేసిందని ఇప్పుడు ఎంఆర్ఓ తప్పు చేయడు. అందుకోసమే నేను ఏమంటున్నాను, ఉన్న వాస్తవ పరిస్థితి రాసి కలెక్టర్ మేడం సబ్మిట్ చేద్దాం. కలెక్టర్ మేడం ఏం డిసిషన్ తీసుకుంటే దాని మీద ఎంఆర్ఓ సార్ తప్పు అంటుంది. వాళ్ళు తీసుకొచ్చిన సిగ్నేచర్స్ ఏమవుతున్నారు, వాళ్ళు దుబాయ్ ఉన్నారు మొత్తం తప్పండి. పెద్ద తిరుమల రావుది సంతకం నాది కాదన్నాడు, ఏదో కలుపు పోయినా లేనన్నాడు. ఇప్పుడు అదే అడుగుతా బర్ల విషయం ఇక్కడ చెప్పుకుంటే 100 సంవత్సరాలు నుంచి ఇక్కడ బంటున్నాయని చెప్తున్నారు. 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ బంటున్నాయి. అంతకుముందు ఏడబన్నాయి 15 సంవత్సరాలు అడుగురి దాన్ని డెవలప్ చేస్తున్నారు. అందులో మొత్తం ఊరంతా కలిసి ఓళ్ళ నొక్కలు బలరు కాసిన వాళ్ళు ఉన్నారేమో అడుగు. ముద్రలు వేసి ఇక్కడే ఉంది 50 మీటర్లు ఒక గవర్నమెంట్ భూమిని ఒక పేదోడికి ఇస్తే ఆయన అమ్మకూడదు, అవతలోడు కొనకూడదు. ఒకవేళ అమ్మినోడు దరఖాస్తు పెట్టి నా భూమి నాకు ఏంటంటే అమ్మిన వాళ్ళకే మళ్ళీ భూమి చెల్లిస్తుంది. గవర్నమెంట్ పరం చేయొచ్చు. దీని మీద వాళ్ళు మీరు ఎందుకు కొన్నారు, తప్పు కొన్నారు, ఇది కొనకూడదు అసైన్మెంట్ ఓకే మేము తప్పు కొన్నాం, మాకు తప్పుడు పాస్బుక్. మరి 230లో కూడా బోర్డు భూమి ఉన్నది, గవర్నమెంట్ భూమి అసైన్మెంట్ ఇచ్చారు, అక్కడ కూడా తప్పుడు పాస్బుక్లు ఉన్నాయి. మాది క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి కూడా క్యాన్సిల్ చేయండి సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు. 1990 తర్వాత 1990 కాదు మాకు రూలు 1958 జూలై 25 తర్వాత ఉంటే ఇస్తే అది లాభం పట్ల దాన్ని ఎవరికి ఇచ్చినామో వాళ్ళే అనుభవించారు. వాళ్ళు వాళ్ళ కొడుకు వాళ్ళు 1958 జూలై 25 కంటే ముందు ఎవరికన్నా లాభం పట్టా ఇస్తే అది పట్టాలాగా మారిపోతుంది, ఎవరికన్నా అమ్ముకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏమన్నా ఫస్ట్ క్వశ్చన్ ఓకే సార్ మీరు తప్పు చేసామని అంటారు. అన్నా మీరు తప్పు చేసేది కొనకూడదు అని చెప్పేసి ఇది కొనకూడదు అసైన్మెంట్ మేర నర్సయ్య ఇంకా అనుమానంగా ఎవరు
వేరే వాళ్ళు కొనొద్దు, వాళ్ళ పిల్లలే అనుభవించాలా అంటే అవసరం నేను తప్పు చేసినాను. మరి నేను తప్పు చేసిన మాది క్యాన్సర్ తీసుకోవచ్చు. మరి మిగతాది కూడా చేయండి 230 అని అది చూపెట్టారు, అందుకే అక్కడ తీసుకపోయారు. 230లో కూడా చాలా మంది ఉన్నారు అప్పుడు ఇచ్చిన వాళ్ళు, మరి వాళ్ళని కూడా క్యాన్సిల్ చేయండి. రెండో పాయింట్ వాళ్ళు అనేది ఏంటంటే ఇది కాగితం మేము ఎవరం సంతకం పెట్టలేదు, ఇది మొత్తం బోగస్ అని చెప్పారు. మొత్తం ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఇద్దరు వచ్చి ముత్యం పెద్ద తిరుమల ముత్యం మేము చదువుకున్న వాళ్ళము, మేము సంతకం పెడతాం, మేము ముద్ర వేయము అంటే ఇంకొక ఆయన స్వామి నేను లేనే లేను సార్ అప్పుడు అవకాశం ఉన్నా నా సంతకం ఇస్తాను నేను చదువుకున్నాను. చెప్తున్నా. మూడో డౌట్ వాళ్ళది మీరేనా వాళ్ళు ఏమో పెట్టలేదు ఆ సంతకాలు కావు అంటే చెప్తున్నాను. రెండవది వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఈ ముత్తే పెద్ద తిరుమలన్నాడు, నేను చదువుకున్నోడిని నేను సంతకం పెడతా నేను ముద్ర వేయను అంటే భార్య అప్పుడు ఆడ వచ్చిందామా పెళ్ళాం వచ్చిందామా పెళ్ళాం మొత్తం పెళ్ళాం పేరు రాయాలి కదా. మరి కులంలో అందరి పేర్లు రాశారు. కులంలో ముందు పంచాయతీ గంగారాం మాట్లాడు, శ్రీనివాస్ మాట్లాడు అని ఇవి చెప్తారు. ఇప్పుడు ఇంత సాక్షులు ఎంత ఉందా 5 చనిపోయింది సార్ మనం అంటున్నారు. సాక్షి మీరే రాశారా? ఏడా లేకుంటే గ్రామ పంచాయతీ రాసి గ్రామ పంచాయతీ ఎక్కడ రాసి మేము ఆ రోజు మీటింగ్ ఎక్కడే మీటింగ్ ఎక్కడ నమస్కారం. ఏం లేదు సార్, ఇప్పుడు 230 నంబరాలు చెప్పారు. ఇది సార్ ఇప్పుడు వాళ్ళకి ఎంత నంబర్ ఉందో ఏ లెక్కన అది వేరు. మీరే రాసిరా? మరి వాళ్ళు మాకు ఇంత ఉందా అని చెప్పేసి వాళ్ళు సంతకం చేశారు సార్. మరి 230లో మేము ఊరి మీదకి ఇస్తున్నాం రాసి ఇచ్చిందంటే మొత్తం తీసుకోమని సార్. మేము వాళ్ళు అడిగేది అది కాదు. పాస్బుక్ మీరు తప్పుగా తీసుకున్నారు, వేరే వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చిన పాస్బుక్ ఆయనకు అర్థం కాదు. మీరు తీసుకోవాలి, వాళ్ళు పిల్లలే అనుభవించాలంటే వాళ్ళ అన్నది ఏంటంటే ఓకే సార్ 230 కూడా చాలా మందికి అసైన్మెంట్ ఇచ్చేది ఇప్పుడు ఎవరు లేరు, వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పాస్బుక్ తీసుకున్నారు, కూడా క్యాన్సిల్ చేయండి అంటే 230 వీళ్ళకు 10 రాణులు కావచ్చు, పాపం వాళ్ళు కూడా అంత ముద్రాజులు అంటే వాస్తవాన్ని వాళ్ళు కూడా అంత ముద్రాలు, వీళ్ళకి 10 రాణులు కావచ్చు. వాళ్ళకు ప్రభుత్వ పరంగా ప్రొసీడింగ్ తోని పట్టాలు ఇచ్చిందా లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారా? వెరిఫై చేయాలి. గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి సార్, దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి. మేము 30 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళంతా వీళ్ళకి పాలు మేము 80 ఏళ్ళ నుంచి ఉంటున్నాం సార్. 1930 80 ఏళ్ళ నుంచి మా
ఫిర్యాదు చేస్తే అప్పుడు ఇట్లా ఊరు బయట ఇట్లా చేసింది మమ్మల్ని. మొత్తం తిరగమంది పుట్టకుడు గురించి 10,000 తీసుకొని మాట్లాడుతున్నారు. మీరైతే గొడవ పడకు, ఒక టైం పడుతుంది, ఒక 15 రోజులు పడుతుంది. సార్ మా బాధ మాకున్నదా? చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడెక్కడికల్లో వాళ్ళ కుల సంఘాలను పిలుచుకుంటా ఇక్కడ దావతులు పెట్టుకుంటా గ్రామస్తులను యువకులను ఆడోళ్ళను ఇష్టం ఉన్నట్టు తిడుతురు, రెచ్చగొడుతురు. ఎంతవరకు ఇక మా వీళ్ళని పాపం ఎందుకంటే వద్దు, ఏది ఉన్నా మనము అఫీషియల్గా అన్ని మంచిగా ఫాలో అవుతున్నాం, అదే ఫాలో అవుతాము. మీరు రెచ్చిపోకూరని ఆపగలుగుతున్నాం సార్. కానీ మరి బలర విషయం అది సార్కు అద్దంటారు మరి చెప్పవా? కంపల్సరీ కంటిన్యూ అయితే గోజాల కానీ అద్దంటున్నారని ఎట్లా సార్ మీరు మాట్లాడారు? రాసింది ఉన్నది కదా గోజాల కోసం. ఏమో ఈ సార్ మాట్లాడు వేరున్నది సార్, మీరు మాట్లాడడం ఏం అర్థం కాకుండా సార్. మీరు మాట్లాడడం ఏం అర్థమవుతలేదు. ఒక నిమిషం బాబు ఇందల్వాయి మండలం రోలం గ్రామంలో సర్వే నెంబర్ 208, 209పై గ్రామస్తులకు మరియు ముదిరాజ్ కులం వారికి డిస్ప్యూట్ ఏర్పడడం వల్ల గ్రామంలో శాంతి భద్రత పరిస్థితి విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడినందువల్ల కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ లోలం గ్రామం వచ్చి సర్వే నెంబర్ 208, 209 ఫీల్డ్ పొజిషన్ వెరిఫై చేసి ఇరు పక్షాలతోని మాట్లాడడం జరిగింది. దీనిపై సమగ్ర నివేదిక కలెక్టర్కి ఒక 2-3 రోజుల్లో రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేసి కలెక్టర్ గారికి సమగ్ర నివేదిక సమర్పించి వారి ఆదేశాలపై తగిన చర్యలు తీసుకోబడుతున్నాయి. అంతవరకు గ్రామంలోని ఇరుపక్షాలకు విన్నవించేది ఏమందంటే శాంతి భద్రతలకు ఎవరు కూడా విఘాతం కలిగించొద్దు. ఒక వారం రోజులు మీరు సమయం పడితే దీనికి ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది. కాబట్టి గ్రామస్తులోని ఇరు వర్గాల పెద్దలకు నేను రిక్వెస్ట్ చేయేది అందరూ కూడా ఓపికతో సంయమంతో ఉండి యూత్ను కూడా ఓపికతో ఉండాలని కోరుకుంటూ ఇది ఒక వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తుంది.